ఇవాళ మనం వారాహి అమ్మవారికి అసలు ఎలా పూజ చేసుకోవాలి అనేది క్రితంసారి మనం తెలుసుకున్నాం. అయితే వారాహి అమ్మవారి కృప ఎలా మనం సంపాదించాలి తొందరగా? అమ్మవారు మన మీద దయ తలవాలి అంటే మనం ఏం చేయాలి అసలు అమ్మవారికి అనేది తెలుసుకుందాం. వారాహి అమ్మవారిని మనం ఉపాసించాలి అంటే మనకి కావాల్సిందల్లా ప్రేమతో కూడిన భక్తి. భయం పనికిరాదు. అంటే అమ్మవారు ఉగ్రవారాహి రూపం కదా, ఉగ్ర రూపం కదా అమ్మవారు. మనం ఇంట్లో ఉంచుకోవచ్చో లేదో, ఆవిడ ఫోటో ఉంచుకోవచ్చో లేదో, ఇలాంటివన్నీ మనకి ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి డౌట్ అనేది మనకు ఉండకూడదు. మీరు కాళికా అమ్మవారు అనగానే మనకి ఉగ్ర రూపమే గుర్తుకొస్తుంది. కానీ అలా అలా ఏం లేదు. కాళికా అమ్మవారు కూడా నవ్వుతూ చక్కగా ఉంటారు. మనం బెంగళూరులో హల్సూర్కి వెళ్ళాము. హల్సూర్లో చూసాం కాళికా అమ్మవారు ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారు అమ్మవారు అని చెప్పి. కాబట్టి ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తారేమో అని చెప్పి ఆ డౌట్ పెట్టుకోకండి అని మళ్ళీ క్లియర్ చేస్తున్నాను. అసలు వారాహి అమ్మవారు ఎవరు అనుకుంటే మనకి సప్తమాతృకలు అని ఉన్నారు అమ్మవారి దగ్గర. అంటే లలిత అమ్మవారు సృష్టించినటువంటి అంగదేవతలు అనమాట. సప్తమాతృకలు అని ఉన్నారు. అందులో సప్తమాతృకల్లో 5వ మాతృక వారాహి అమ్మవారు. అందుకే మనకి నామాల్లో 12 నామాలు ఉంటాయి అమ్మవారివి. ఆ 12 నామాల్లో అమ్మవారికి ఓం శ్రీ పంచమ్యై నమః అని మొదటి నామంగా చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ఇలా అమ్మవారిని మనం అమ్మవారి ఇలా 12 నామాల్లో అమ్మవారి మనం సప్తమాతృక అని తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మనం అమ్మవారి కృప ఎలా తొందరగా రావాలి మనకి? వాళ్ళుట పూజ చేశారు, ఎంత బాగా కరుణించేశారు అమ్మవారు అని చెప్పి చెప్పుకోవడమే కానీ మన ఇంట్లో అలా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో నేను చాలామందిని చూస్తున్నాను. ఎవరైతే వారాహి అమ్మవారి పూజ మొదలు పెడతారో అమ్మవారు ప్రస్ఫుటంగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి దీపంలో దర్శనం ఇవ్వడం కానివ్వండి, అలాగే ధూపం ఇట్లా వచ్చి వాళ్ళు అనుకోకుండా ఫోటో తీసుకుంటే ఆ పొగ రూపంలో ధూమ్రవారాహి అన్నారు. అందుకే అంటే ఆ పొగ ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్లో ఉంటారట అమ్మవారు. అలా ధూమ్రవారాహి రూపంలో ఆ పొగలో అమ్మవారు కనబడడం కానివ్వండి, ఎన్నో విధాలుగా అమ్మవారు నేను ఉన్నాను, నేను ఇక్కడ ప్రత్యక్షంగా నీ పూజ నేను అందుకుంటున్నాను అని చెప్పి నిదర్శనాలు ఎన్నో చూపించారు అమ్మవారు. అలాగే మనం చూసుకుంటే కనుక మనం అమ్మవారిది హోమం చేశాం కదా, వారాహి అమ్మవారివి హోమాలు నిర్వహించుకుంటున్నాం. ప్రతి నెల నిర్వహించుకుంటాం. ఆ అమావాస్య అప్పుడు రాజశ్యామల అమ్మవారి హోమం అవుతుంది. అలాగే వారాహి అమ్మవారి హోమం కూడా చేస్తామన్నమాట. అమ్మవారి కృప ఎలాంటిదంటే ముందు అసలు రాజశ్యామల అమ్మవారితోనే మొదలుపెట్టాం. తర్వాత నెక్స్ట్ మంత్ నేను కూడా ఉన్నాను, నాది కూడా చెయ్యి అని చెప్పి అమ్మవారిది అదే వారాహి అమ్మవారిది కూడా మొదలు పెట్టేశామన్నమాట. అలా మనం ప్రతి నెల చేసుకుంటూ వెళ్తున్నాము. వారాహి అమ్మవారి హోమం మన 9 రోజులు సంకల్పం తీసుకుని చేసినప్పుడు హోమంలో ప్రస్ఫుటంగా అమ్మవారు కన్నుతో సహా దర్శనం ఇచ్చారనమాట. అది ఆ సంతోషము, ఆ ఆనందానుభూతి ఇది అని నేను మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఎంత సంతోషం అంటే అసలు అమ్మ ఇంత హోమం చేసినందుకు ప్రత్యక్షంగా కనపడ్డావా తల్లి అని చెప్పి ఆ తల్లికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఇదివరకు నేను ఎప్పుడన్నా వింటే మునులు ఋషులు చాలా తపస్సు చేసేవారు భగవంతుడు ప్రత్యక్షం అవ్వడానికి అని చెప్పి మనం వింటూనే ఉంటాం. మరి ఇది కలియుగం కదా, మీకు అందరికీ అది సాధ్యపడదు. అల్పులు మీరు ఈ మాత్రం చేసినందుకే నేను సంతోషించి మీ వద్దకు వచ్చి మీ పనులు చేసి పెడతాను అని అమ్మవారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎంత కరుణ ఆ తల్లికి నిజంగా. మీకు అందరికీ నేను ఆ ఫోటో ఇస్తాను ఇప్పుడు వీడియోలో చూడండి. ఎంత ప్రస్ఫుటంగా అమ్మవారు కనపడ్డారు అంటే అంత ప్రస్ఫుటంగా కనిపించారనమాట. కాబట్టి వారాహి అమ్మవారిని మనము ఆవిడ కృప మన మీద తొందరగా ఉండాలి అంటే ఏం లేదు, ఇంట్లో చక్కగా పెట్టుకొని రోజు చక్కగా పూజ చేయండి. అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యంగా పెట్టండి.
బెల్లం పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అలాగే ప్రతి మంగళవారం, శుక్రవారం లడ్లు నైవేద్యం పెట్టండి. లడ్డు అంటే చాలా ఇష్టంట. కానీ లడ్డు చేయడం రాదమ్మా అంటే నాకు కూడా రాదు. అందుకని నేనేం చేస్తానంటే సున్నుండలు కూడా రౌండ్‌గా ఉంటాయి కదా! సున్నుండలో లేకపోతే రవ్వ లడ్డూలో ఇలాంటివి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు మనము. అలాగే ప్రతి మంగళవారం, శుక్రవారం మీకు గనుక ఓపిక ఉంటే పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు పూజ చేసుకుంటే గనక 5 దీపాలు పెట్టండి అమ్మవారికి. 5 సంఖ్య చాలా ఇష్టం అమ్మవారికి. అలాగే మీరు లడ్లు నైవేద్యం పెట్టినా కూడా 5 సంఖ్యలో పెట్టండి. చాలా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇలా అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే అమ్మవారి మీద భక్తి ఉంటే చాలు. చిన్న పూజ చేసి ఇలా పూలతో పూజ చేసి ధూపం వెలిగించి అమ్మవారికి ధూపం అంటే కూడా చాలా ఇష్టం. ధూపం కంపల్సరీగా వెలిగించండి, వేయండి ధూపము. అలా బెల్లం పానకం నైవేద్యం పెడితే చాలు. అమ్మవారు క్షిప్ర ప్రసాదిని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చక్కగా అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు అందుకుందాం. అలాగే అమ్మవారి కరుణకి పాత్రలవుదాం. అలాగే అమ్మవారికి ఏ పూలతో పూజ చేస్తే ఇష్టము అంటే మనం లలితా సహస్రంలో కూడా అమ్మవారి నామాలు వస్తాయి మనకి. మందార కుసుమప్రియ, మందార పూలు అంటే ఇష్టం. మల్లెపూలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది అమ్మవారికి అని చెప్పొచ్చు అనమాట. అయితే ధూపం వేసేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ మధ్య చక్కగా ఇట్లా ఆవు పీడకలు వస్తున్నాయి. నేను ఎలా తయారు చేసుకున్నానో మీకు చెప్తాను. నేనేం చేశానంటే ఆవు పీడకలు ఎండిపోయినవి చక్కగా తీసుకొని వచ్చేసి ఈ పువ్వులన్నీ కూడా ఎండబెట్టేశాను అనమాట. అంటే పువ్వులు ఏవైతే నేను ఎండబెట్టానంటే ఏవైతే స్వామికి సమర్పించకుండా ప్రత్యేకంగా వేరేగా పెట్టుకున్నాను పువ్వులు రోజు, అవి ఎండబెట్టేసి ఈ ఆవు పేడ బాగా పొడిలాగా కొట్టేసేసి ఈ పూలు ఎండిపోయిన పూలు కూడా చక్కగా ఫుల్గా ఎండిపోయాయి అనమాట నీడలో. అవన్నీ కూడా చక్కగా వేసేసి పొడి కొట్టేసాను. కొంచెం గ్రైండర్లో వేసుకొని కొంచెం వట్టివేరు పొడి కూడా కలిపాను. అలాగే కొంచెం కర్పూరం, జవ్వాది కూడా కలిపాను. కలిపేసి చక్కగా వాటిని మనం ధూపం స్టిక్స్ చేసుకుంటాం చూడండి, అలా ధూపం స్టిక్స్ చేసి పెట్టుకున్నా. అది ధూపం వేశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట. మనం ఏదో బొగ్గు తీసుకొచ్చి వాటిలో కాకుండా ఈ ఆవు పిడకతో చేసిన ధూపం వేస్తే చాలా మంచిది అని నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. కాబట్టి తప్పకుండా ఆ పని చేయండి. అయితే అమ్మవారి నామాలు 12 నామాలు చదవమని చెప్పాను. అలాగే మనం ఇంకా చెయ్యాలి అనుకుంటే కనుక, అలాగే ఏదైనా స్తోత్రం చదువుకోవాలి అని కనుక మీరు అనుకుంటే అమ్మవారిది కృష్ణవర్ణంతు వారాహీం అని చెప్పి స్తోత్రం ఉంటుందన్నమాట. ఆ కృష్ణవర్ణంతు వారాహీం అనే స్టార్టింగ్ నుంచి ఉండే స్తోత్రం అది చదువుకోండి, చాలా మంచిది. షోడశోపచార పూజ చేస్తే అంటే 16 రకాల ఉపచారాలతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇట్లా పూజ ఇట్లా మొదలు పెట్టాము, పూజ ఇక స్టార్ట్ చేద్దాము అని అనుకొని సగం పూజ అయ్యింది, అయ్యే లోపలే నాకు ఒక పని అయ్యింది. నిజంగా చెప్తున్నాను. అట్లా చాలా అమ్మవారు చాలా పవర్ఫుల్. చాలా తొందరగా అమ్మవారు మన కోరికలు తీరుస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే వారాహి అమ్మవారిని పూజిస్తున్నాం